పేరు జి సంగీత అండి. ఏ పోస్ట్ వచ్చింది? డిఎస్పి వచ్చింది. డిఎస్పీ. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాం? 4 ఇయర్స్ అయిందండి. 4 ఇయర్స్ అయింది. ఎస్. అంటే ఎట్లా కష్టపడేవాళ్ళు మీరు? యాక్చువల్లీ యూపీఎస్సీ ప్రిపరేషన్తో స్టార్ట్ చేసామండి. తర్వాత డైలీ ఒక 8 to 10 అవర్స్ చదవడం, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తే ఇంకా 10 to 12 అవర్స్ కూడా చేయాలి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. కంటిన్యూస్గా 7 days ఎగ్జామ్స్ అవుతాయి కాబట్టి ఫాస్ట్గా మార్నింగ్ మధ్యాహ్నం ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్కి రివిజన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ఇట్లా మనము కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఆ 7 days అనేది ఒక మ్యారథాన్ అనమాట. ఆ 7 days మ్యారథాన్కి మనం మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎక్కడ తగ్గినా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ డే రోజు మనకి చాలా మోటివేషన్గా ఉంటుంది, అందరు చూస్తారు మనం ఏం రాస్తున్నామని. కానీ అదే మోటివేషన్, అదే డిసిప్లిన్, అదే ఎనర్జీ, అదే స్పిరిట్ లాస్ట్ 7th day ఆఫ్ ఎగ్జామ్ వరకు మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ దట్ ఈస్ వేర్ అవర్ పర్సీవరెన్స్ అండ్ రెసిలియన్స్ ఇస్ టెస్టెడ్ కాబట్టి వీ హ్యావ్ టు డూ. ఇంకా అయితే ఈ ఏదైతే ప్రోగ్రామ్స్ చాలా జరిగాయి, ఆపడానికి చాలా ఎట్లా చూస్తారు? ఇట్ హ్యాపెన్స్ అండి. ఇంకా స్టేట్ పిఎస్సిలో జరుగుతుంది. సో ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్లాగా నేను చూస్తాను. ఒకసారి వచ్చింది, ఒకసారి మళ్ళీ కొంచెం బాధపడ్డాం, మళ్ళీ కోర్ట్ జడ్జిమెంట్, అప్స్ అండ్ డౌన్స్ లాగా చూశాను. కానీ ఫైనల్లీ పొలిటికల్ విల్ ఇవ్వాలని, పొలిటికల్ విల్ అనేది కనిపిస్తుంది. సిజిపిఎస్సి అండ్ హోల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దిస్ గవర్నమెంట్, ఐ విల్ బి థ్యాంక్ఫుల్. ఎట్లా చూస్తారు ఇందులో పోస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం అంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వన్ మ్యాన్ అండి. లైక్ హోల్ అడ్మినిస్ట్రేషన్, హోల్ గవర్నమెంట్, దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పబ్లిక్ డ్యూటీ, పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ వెల్ఫేర్ ఎస్పెషల్లీ, అండ్ కోఆర్డినేటెడ్ విత్ ద టీజీపీఎస్సీ విచ్ ఈస్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అలాంగ్ విత్ ద యూపీఎస్సీ. సో వాళ్ళ పొలిటికల్ విల్ వాళ్ళకి ఇవ్వాలని ఉంది కాబట్టి దట్ ఈస్ వేర్ లైక్ మోస్ట్లీ ఈ 563 మెంబర్స్లో మోస్ట్లీ 68 to 70% వాళ్ళు బిలో మార్జినలైజ్డ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారండి. సో వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం, కష్టపడ్డారు, వాళ్ళకి కష్టపడ్డారని ఆ హార్డ్ వర్క్ని గుర్తించి పోస్టింగ్ ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ టు దిస్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అండ్ అదర్వైజ్ దిస్ వుడ్ బి అ ఫార్ ఫెచ్డ్ డ్రీమ్ ఫర్ అస్, like a normal person, normal families. That's it. Subscribe us and press the bell icon for more interesting updates.